వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును. యెహోషువ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మోషే దినాల్లో నుంచి ప్రజలు యెహోషువ దినాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎన్నో యుద్ధాలు, ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటూ వచ్చాయి. ఇశ్రాయేలు అందరూ కూడా ఆ షిత్తీం నుంచి యోర్దానుకు బయలుదేరటానికి అక్కడ వచ్చి నిలిచారు. అలాంటి పరిస్థితిలో వారందరూ కూడా పాలెంలో తిరుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యెహోషువ వారితో చెప్తున్నాడు, ఈరోజు మీకు ఇబ్బంది కలగొచ్చు, ఈరోజు మీకు బాధ కలగొచ్చు, ఈరోజు మీకు కొన్ని శోధనలు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ రేపు ఉండవు. రేపు మీరు అద్భుతాలు చూస్తారు అని యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు. నిజంగానే ప్రియులారా, రేపు అనేది మనది కాదు, కానీ అది దేవునిది. రేపైతే మనం ఏమీ చేయలేము, కానీ దేవుడు అన్నీ చేస్తాడు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఈరోజే నీదిరా, రేపు నీది కాదురా అన్నాడు. నిజమే, ఈ రోజు వరకే నువ్వేదన్నా చేయగలవేమో, కానీ రేపు ఉండాలన్నా ఏదన్నా చేయాలన్నా అది దేవుడు మాత్రమే చేయగలడు. అందుకని ఇక్కడ యెహోషువ కూడా ప్రజలను ధైర్యపరుస్తూ, ఈరోజు ఉన్న బాధలు, ఈ పరిస్థితులను చూసి మీరు అసలు దిగులు పడొద్దు, రేపు దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిజమే, ఈరోజు భూతము రేపు అద్భుతము అవుతుంది. ఈరోజున్న బాధ రేపు సంతోషం అవుతుంది. ఈరోజున్న కన్నీరు రేపు నాట్యం అవుతుంది. అంతేకాని రేపటి గురించి నిరీక్షణ లేకుండా ఈరోజే నా జీవితం ముగించుకుంటాను, ఇక ఇదే చాలు అని అనుకుంటున్నావేమో. ప్రియులారా, దేవుడు కూడా ఎప్పుడు కూడా నీ కొరకు దాచిపెట్టిన సంగతులని రేపు అని పిలవచ్చు. అనగా ఈరోజు నీకేది లేదో రేపు నీకివ్వచ్చు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, టుడే ఐ ఆమ్ వీక్, టుమారో ఐ విల్ బీ స్ట్రాంగ్ అన్నాడు. అలాగే టుడే ఐ ఆమ్ పూర్, టుమారో ఐ విల్ బీ రిచ్ అన్నాడు. నిజంగా రేపు అనేది నీ జీవితంలో దేవుడు నీకు ఏం సిద్ధపరిచి ఏం ఇవ్వబోతున్నాడో నీకు తెలియదు. కాబట్టి ఈ రోజున్న బాధను గురించి, ఈ రోజున్న అపజయం గురించి, ఈ రోజున్న నిందల గురించి నువ్వు బాధపడే కంటే రేపు దేవుడు నీకివ్వబోయే ఘనతను గురించి, విజయం గురించి నువ్వు ఆనందించాలి. అందుకని బైబిల్లో మనం చూసినట్లయితే ఆ రేపు అనేది ఏం చూపిస్తుంది అంటే, మొట్టమొదటిగా రేపు అనే దానికి అర్థము నిరీక్షణ. టుమారో ఈజ్ నథింగ్ బట్ హోప్. అనగా నీ జీవితంలో రేపు అనేది నిరీక్షణతో కూడినది. అందుకనే విశ్వాసులంగా మనము మన జీవితంలో నిరీక్షణతో కూడిన 7 సంగతులను రేపు చూపిస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 8:23లో, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని అంటున్నాడు. మొట్టమొదట రేపు అనేది నిరీక్షణతో కూడిన విశ్వాసం. నీ జీవితంలో ఈరోజు ఏది జరగట్లేదో రేపు జరుగుతుంది అని చెప్పగలిగే విశ్వాసాన్ని దేవుడు నీకిచ్చాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఏది లేకపోయినా రేపు లేకుండా ఉండదు. రేపు నీకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు నీకు ఉన్నదానికంటే రేపు రెండంతలు ఇవ్వచ్చు. ఒకవేళ నీ యొక్క పొరుగువారికి ఉన్నదానికంటే ఎక్కువే నీకు ఇవ్వచ్చు. ఈరోజు లేదని దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఏది లేదో, నీకు పని లేదా, పరిచర్య లేదా, ఉద్యోగం లేదా, చదువు లేదా, లేదంటే ఏమీ లేని పరిస్థితిలో ఉన్నావా, రేపు అనేది నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇది మొట్టమొదటిది నిరీక్షణతో కూడిన విశ్వాసము. రెండవది మనం చూసినట్లయితే నిర్గమాకాండము 8:29లో అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. రెండవది చూసినట్లయితే రేపు అనేది నమ్మకాన్ని చూపిస్తుంది. ఒకటి నిరీక్షణతో కూడిన విశ్వాసం, రెండవది నిరీక్షణతో కూడిన నమ్మకం. ఏంటి ఈ నమ్మకం అంటే, అవును, ఇప్పుడున్న సమస్యలు రేపు తొలగిపోతాయి, ఇప్పుడున్న అనారోగ్యం రేపు బాగవుతుంది, ఇప్పుడున్న ఓటమి రేపు ఉండదు అని నమ్మకంతో చెప్పగలిగేదే రేపు అనేది. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 9వ అధ్యాయము 5వ వచనం, మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో కార్యము జరిగించును. మూడవది ప్రియులారా, రేపు అనేది నిరీక్షణతో కూడిన ధైర్యాన్ని చూపిస్తుంది. ఈరోజు నీకు ఓటమి ఉండొచ్చు, ఈరోజు ఏ కార్యం జరగకపోవచ్చు, రేపు జరుగుతుంది, రేపు నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు అని చెప్పేదే రేపు అనేది. ఇది మూడవది నిరీక్షణతో కూడిన ధైర్యము. నాలుగవది చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 5వ వచనం, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. నాలుగవదిగా ప్రియులారా, రేపు అనేది సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈరోజు నిన్ను అందరూ త్రోసివేయొచ్చు, ఈరోజు అందరు నిన్ను నిందించవచ్చు, ఈరోజు నువ్వు వద్దని నిన్ను ఎంతో ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, రేపటి దినాన దేవుడు నిన్ను ఏర్పరచుకొని, ప్రత్యేకించుకొని, పిలుచుకొని ఆశీర్వదిస్తున్నప్పుడు నిన్నెవరైతే దూషించారో వారే బాధపడతారు, ఎవరైతే అవమానపరిచి విడిచిపెట్టారో వారే సిగ్గుపడి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. కాబట్టి ఇది నాలుగవది నిరీక్షణతో కూడిన సామర్థ్యము. ఐదవది మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 11:6, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారిని నేను వారందరినీ అప్పగించేదను. ప్రియులారా, రేపు అనేది ఏం చూపిస్తుందంటే నిరీక్షణతో కూడిన సహనం. ఇప్పుడు శోధనలు ఉండొచ్చు, ఇప్పుడు శత్రువులు ఉండొచ్చు, ఇప్పుడు నీది పై చేయి కాకపోవచ్చు, ఇప్పుడు నువ్వు శత్రువు ఎన్ని చేసినా అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉండొచ్చు. ప్రియులారా, అయినప్పటికీ కూడా రేపు అనేది వస్తుంది. ఇది సహనంతో కూడినది. సహనంతో నువ్వు ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా రేపటి దినాన నీ శత్రువుల తల కంటే నీ తలను ఎత్తుగా హెచ్చించి నీకు విజయమయ్యే, నీకు ఘనత ఇచ్చే రోజు రాబోతుంది. కాబట్టి ఇది ఐదవదిగా నిరీక్షణతో కూడిన సహనాన్ని రేపు చూపిస్తుంది. ఆరోజు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చివరి మాట, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదను అంటున్నాడు. వారిని అప్పగించెదను. ప్రియులారా, ఏ ఆరోజు చూసినట్లయితే రేపు అనేది విజయానికి గుర్తుగా ఉంటుంది. రేపు నీకు విజయం ఇస్తాడు. ఈరోజు నువ్వు ఓడిపోవచ్చు, ఈరోజు శత్రువులు నిన్ను బంధించవచ్చు, కానీ వారిని దేవుడు నీ చేతికి అప్పగించే రోజు రాబోతుంది. దీని కొరకు నువ్వు ఎదురు చూడు. ఇది నిరీక్షణతో కూడిన విజయము. ఏడవది చివరి మాట మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం,
అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలకు ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి. 7వది చివరిది ప్రియులారా, రేపు అనేది నిరీక్షణతో కూడిన సంతోషాన్ని చూపిస్తుంది. ఈ రోజున్న నీ దుఃఖం రేపు సంతోషంగా ఖచ్చితంగా మారొచ్చు. ఈ రోజున్న నీ దిగులు రేపు గొప్ప నిబ్బరాన్ని ఇవ్వచ్చు. ఈ రోజున్న నీ భయము రేపు ఎంతో గొప్ప అభయాన్ని నీకు ఇవ్వచ్చు. కాబట్టి ఈ 7 సంగతులు ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తాడు. రేపు అనేది నిరీక్షణతో కూడినదైతే మొట్టమొదటిది నిరీక్షణతో కూడిన విశ్వాసం, నిరీక్షణతో కూడిన నమ్మకం, నిరీక్షణతో కూడిన ధైర్యం, నిరీక్షణతో కూడిన సామర్థ్యం, నిరీక్షణతో కూడిన సహనం, నిరీక్షణతో కూడిన విజయము, నిరీక్షణతో కూడిన సంతోషము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రోజుకు ఒక్కసారైనా గుర్తుంచుకోవలసిన బైబిల్ వచనము రోమా 4:17. ఉన్న వాటిని లేనట్లు, లేని వాటిని ఉన్నట్లు చేయగలవాడు, పిలుచగలవాడు, మార్చగలవాడు నీ దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు. ముగింపులో చూసినట్లయితే 2వ రాజులు 7:1 భయంకరమైన కరువు, ప్రజలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో చెప్పటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడో మనకు తెలుసు. ఆ వేళ ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నపిండి, రూపాయి 1 2 మానికల ఎవలను అమ్మబడును అన్నట్లుగా అంత కరువులో కూడా ప్రియులారా పావురపు రెట్టను కూడా కొని ఆహారంగా భుజించిన అలాంటి కరువులో రేపు అనేది ఎంత గొప్ప సమృద్ధి ఇచ్చింది. కాబట్టి ఈ దినాన దిగులు పడొద్దు, బాధపడొద్దు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా అదే చెప్తాడు. 2వ దినవృత్తాంతంలో 20:16 యెహోషాపాతు యూదావారి మీదకి 4 శత్రు సైన్యాలు వచ్చినప్పుడు వారు ఈరోజు వస్తే వచ్చారులే, రేపు వారి మీదకి పోండని దేవుడు చెప్తున్నాడు. అందుకని రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉంటాడని 2వ దినవృత్తాంతంలో 20:17 మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దిగులు పడొద్దు. నీకంటూ రేపు ఉంది. యూ విల్ హ్యావ్ టుమారో. రేపు నీ భవిష్యత్తు ఉంది, రేపు నీ జీవితం ఉంది, రేపు ఇంకా నీకెంతో గొప్ప విజయం ఉంది. ఈ దినాన్ని బట్టి దిగులు పడి కృంగిపోడికి బాధపడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడున్న పరిస్థితులు నేడున్నవి మరి ఎప్పుడూ ఉండవు, నేడు చూచినవి మరెన్నడూ చూడవు. రేపు అనేది రాబోతుంది. ఇది నిరీక్షణతో దేవుడు నీకు సిద్ధపరిచి ఇచ్చేది. దీని కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి రేపు అనే ఆ నిరీక్షణ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మన గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉన్నావు. కాబట్టి ఏ దిగులు లేక ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి దేవుడు ఇవ్వబోయే రేపు అనే దాని కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా కనిపెట్టుకున్నట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి వందనములు. రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును అని యెహోషువ ఎలాగైతే ప్రజలను ధైర్యపరుస్తూ వచ్చాడో, ఈ ఉదయకాలం పరమ యెహోషువగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్య రూపంలో మమ్ములను కూడా ధైర్యపరుస్తూ మాతో మాట్లాడుతూ వచ్చిన 7 సంగతులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము కూడా ప్రభువా ఈ రోజును బట్టి, ఈ పరిస్థితిని బట్టి, ఈ రోజు సమస్యలను బట్టి దిగులు పడక రేపు ప్రభువిచ్చే వాటి కొరకు ఎదురు చూసి విశ్వాసంతో విజయాన్ని పొందినట్లుగా సహాయము చేయము. ఈ మాటలు వింటున్న మా ప్రజలు ఏ దుఃఖములో, ఏ బాధలో, ఏ విచారంలో ఉన్నారో రేపు వారి పరిస్థితి మారునట్లుగా మీరే గొప్ప కార్యం చేసి విజయం దయచేయమని, మహిమను పొందమని
ఈ దినమంతా వారి పనులు, ప్రయత్నాలు, ప్రణాళికలు, పరీక్షలు సఫలం చేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము ఇది దైవ వాక్యము